హలో గైస్. యాక్చువల్లీ ఈరోజు నేను షార్ట్స్ చూస్తుంటే ఒక అమ్మాయి మాట్లాడుతోంది. మనము జై జవాన్ జై కిసాన్ అనేసి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని గెలిపిస్తున్నామంట. బిగ్ బాస్ 7లో పల్లవి ప్రశాంత్ గెలిచారు. అతనెవరు? ఫార్మర్. అండ్ బిగ్ బాస్ 9లో కళ్యాణ్ పడాలా గెలిచారు. అతనెవరు? మన జవాన్. సో అందుకు ఓట్లేసామని చెప్తోంది. ఐ థింక్ తను బిగ్ బాస్ చూసుండదు నాకు తెలిసి. చూసుంటే ఖచ్చితంగా కళ్యాణ్ పడాలకి ఓటేసేది. తను చూడలేదు. తను అందుకే అలా మాట్లాడుతుంది. ఫస్ట్లీ మనం జవాన్ అనేసి ఫార్మర్ అనేసి మనం ఎవ్వరికీ ఓట్లేదు. మనం వాళ్ళ బిహేవియర్ చూసి, వాళ్ళు ఉమెన్స్కి ఇచ్చే రెస్పెక్ట్ చూసి, వాళ్ళు మాట్లాడే తీరు చూసి, వాళ్ళ సాక్రిఫైసెస్ చూసి, అవన్నీ చూసే మన కళ్యాణ్ పడాలకి ఓటేసాము. అంతేగాని తను జవాన్ కిసాన్ అనేసి మనం ఓటేయలేదు. అండ్ సెకండ్లీ పల్లవి ప్రశాంత్, బిగ్ బాస్ సీజన్ 7 పల్లవి ప్రశాంత్ గెలిచిన ఆటలు, గెలిచిన తీరు మనమంతా చూసాము. ఎంత బాగా గెలిచారో, ఎంత బాగా ఉన్నాడో మనకు అందరికీ తెలుసు. బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే అయిన తర్వాత ఆడియన్స్ చేసిన కామన్, వాళ్ళ ఫ్యాన్స్ చేసిన పనికి పల్లవి ప్రశాంత్ కూడా జైలుకి వెళ్ళాడు. అది పట్టుకొని పల్లవి ప్రశాంత్ గెలిచాడే, వాడు గెలిచాడే, వీళ్ళు గెలిచాడే అనేసి వాళ్ళ హేటర్స్ అందరూ మాట్లాడుతుంటే ఇంకా మనం ఓటేసాం కదా, మనం కూడా ఇంకా మాట్లాడడమే, అవును బ్యాడ్ పర్సన్ అనేసి. ఫస్ట్లీ మనం బిగ్ బాస్లో వాళ్ళని ఎలా చూసామో వాళ్ళే రియల్. మళ్ళీ వాళ్ళ హేటర్స్ వచ్చేసి వాళ్ళు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సో గైస్, మన కళ్యాణ్ పడాలని గెలిపించిన, పల్లవి ప్రశాంత్ని గెలిపించిన, వాడు ఫార్మర్ అనేసి వాళ్ళు మిలిటరీ పర్సన్ అని గెలిపించలేదు. వాళ్ళు వాళ్ళ బిహేవియర్ బట్టే గెలిచారు. అండ్ దట్స్ ఇట్ గైస్. చెప్పే వాళ్ళు ఎన్నైనా చెప్తారు, ఏమైనా చేస్తారు. మనం వాళ్ళ బిహేవియర్, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ ఆట తీరు చూసే ఓటేసాం.